శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో కుంభరాశి వారి ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడేటువంటి సువర్ణపరమైనటువంటి సమయంగా జూన్ మాసాన్ని చెప్పుకోవచ్చు. షష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం, జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలు ఎలా ఉన్నా మిగిలిన గ్రహాల శుభఫలితాల వల్ల వీరికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి కావటం, ముందుగా తాకట్టుకు పెట్టుకున్నటువంటి బంగారాన్ని విడుదల చేసుకునేంత ధన సముపార్జన చేసుకునేటువంటి విధంగా ఆనందదాయకంగా ఉండటం, అన్యోన్యపరమైనటువంటి దాంపత్య జీవితం, సంతానపరంగా పేరు ప్రతిష్టలు గడించడం, ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా మారి కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పబడటం, వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవటం, చాలా మంచి విషయాలు ఈ కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు మిమ్మల్ని చూసి పక్కవారు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయేంత ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నది. కాబట్టి మీకు వచ్చినటువంటి సంపాదనని బయట పెట్టకుండా రహస్యంగా మీలోనే దాచిపెట్టుకోవడం మంచి విషయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, అలాగే భవన నిర్మాణ వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేటువంటి వారి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారితో గొడవలు పడడం ద్వారా కొంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి పనివారితో తోటివారితో సన్నిహితంగా ప్రేమగా మాట్లాడటం అనేటువంటిది చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం. అలాగే కుంభరాశి వారికి షేర్ మార్కెట్ వ్యవహారంలో కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందడం, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ కాలంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు. కానీ మీ పెద్దల నుంచి, నాయకుల దగ్గర నుంచి మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. పదవీ యోగంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే మంచి అవకాశాలు పొందుతారు. కానీ మీ నోటి మాటల వల్ల, దురుసుతనం వల్ల మీకు వచ్చేటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. కాబట్టి మాట్లాడేటువంటి విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మాటను తప్పనిసరిగా గ్రహించాలి. అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కానీ మాసాంతంలో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ధాన్యం అమ్మటంలో, దాంట్లో మాత్రం నష్టపోతారు. కాబట్టి ఏదైనా మాసం ప్రారంభంలోనే మీ దగ్గర ఉన్నటువంటి పాత ధాన్యం అమ్మడానికి మీరు సిద్ధపడటం అనేటువంటిది లాభదాయకంగా లాభాల బాటలో నడిపించేటువంటి విధంగా ఉంటుంది. ఇక సువర్ణ వ్యాపారస్తులు కావచ్చు, అలాగే కిరాణా వ్యాపారస్తులు కావచ్చు, వీరికి కూడా పెట్టినటువంటి పెట్టుబడులకు ఉన్నతమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మాసంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈర్ష్యాపరులు ఎక్కువ అవుతారు. మీ ఎదుగుదల పెరుగుతుంది. కాబట్టి మీ ఎదుగుదలను ఎదుటివారికి తెలియజేయకుండానే ఉండడం అనేటువంటిది జాగ్రత్త పడవలసినటువంటి సూచన. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు పొందుతారు. విదేశం వెళ్ళిన తర్వాత కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విదేశంలో ముందుగా ఉండేటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మంచిగా కలుగుతాయి. ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగ భయంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్థిరత్వం కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గృహయోగాలు, ఇళ్ళు కొనుక్కునేటువంటి యోగం కూడా తప్పనిసరిగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నది. భూ వివాదాలు కూడా తొలగిపోతాయి. మీ కోర్టు వ్యవహారాల్లో కూడా జయం కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. విద్యార్థిని విద్యార్థులు కూడా కొంచెం కష్టపడితే చాలు
మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. అన్నీ బాగున్నాయి, కానీ చిన్న చిన్న సమస్యలు ఏవో ఒకటి వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా మనల్ని వెంటాడకుండా మన మార్గం సుగమం అవ్వడానికి, మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి ప్రతి శనివారం రోజు కూడా తప్పనిసరిగా మినప వడలు ఒక 18 వడలు తీసుకొని, అలాగే ముష్టివారికి అంటే దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణులకు పంచుతూ, వాటితో పాటుగా నాణాలు ఏదైనా దక్షిణగా ఇస్తూ, కాళ్ళు కడుక్కొని నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి దుర్గా అమ్మవారి సేవ చేసినట్లయితే తప్పనిసరిగా ఇంకా మంచి సమయం మీ ముందుకు వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క పరిహారాలతో ముందుకు వెళ్ళండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.